హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీ నేర్పించబోతున్నానండి. పొనుగంటి కూర పప్పు మామిడికాయ వేసి ఎలా వండుకోవాలో చూపిస్తాను. ఇది నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చిన్న మొక్క ఒకటి తీసుకొచ్చానండి, సింగిల్. అది బారు ఎక్కువైపోయింది అనేసి కట్ చేసి నేను కుండీలో అలా గుచ్చంగానే మళ్ళీ ఒక్క మొక్కకి చూడండి 1 వీక్లో 2 కుండీలు నిండిపోయిందన్నమాట. జస్ట్ అలా బారుగా రాగానే కట్ చేసి వేరే పక్కన గుచ్చాను అనమాట. ఇలాగా పొనుగంటి కూర కంటికి కూడా చాలా మంచిదనేసి ఒక మొక్క తెచ్చుకుంటే ఇన్ని మొక్కలు అయినాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ నేను కట్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా ప్లేట్లో వేసేసుకొని ఇప్పుడు మనము ప్రాసెస్ చూసేసుకుందాము. పప్పు చూసారా ఎంత టేస్టీగా ఉందో చూడడానికి. పొనుగంటి కూర తినడం వల్ల కంటికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. పప్పు కడిగేసి నానబెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో మనము టమాటా, పచ్చిమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసేసుకుందాము. కొత్తిమీర కొంచెం ఎక్కువ అవుతుందని తగ్గించేసాను, లాస్ట్కి వేసుకోవచ్చు అనేసి. ఇప్పుడు దీనిలో మనము పొనుగంటి కూరని చక్కగా క్లీన్గా నీట్గా కడిగేసి డైరెక్ట్గా వేసేసుకుందాము. కావాలి అనుకుంటే మీరు కట్ చేసి వేసుకోవచ్చు, అక్కర్లేదు ఫ్రెండ్స్, ఊరికి మగ్గిపోతుంది. ఇలా అంతా కుక్కర్లో వేసేయండి. వేసిన తర్వాత కారం వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకుందాము. పసుపు వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసి కావాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి చక్కగా కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానిచ్చేసుకుందాము. 15 minutes later. తర్వాత మూత తీసి మనకి ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు యాడ్ చేసేసుకొని చక్కగా మెదిపేసుకుందాము పప్పుని. ఇలా మెదిపేసుకున్న తర్వాత మీకు కావాలి అంటే మెదుపుకోండి, లేదా అనుకుంటే అక్కర్లేదు. ఇప్పుడు పోపు కోసం నేను చల్లమిరపకాయలు ఫ్రై చేసుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చక్కగా చల్లమిరపకాయలన్నీ ఎర్రగా అయినట్టు ఫ్రై చేసేసుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను. మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. పప్పు పొనుగంటి ఆకుకూర చాలా టేస్ట్ అనేది చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాము. ఇది కొంచెం ఫ్రై అవ్వలేదు, అందుకనేసి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు చితక్కొట్టేసుకున్న వెల్లుల్లి రెమ్మల్ని వేసి ఫ్రై చేసుకుందాము. వెల్లుల్లి అనేది కొంచెం ఎర్రగా ఫ్రై అయితే తినడానికి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, పడేయకోకుండా. అందుకనేసి ముందుగానే వెల్లుల్లిని ఫ్రై అయిన తర్వాత అప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకున్నాను. వేసి వీటిని కూడా ఇచ్చుకోవాలి. చక్కగా ఇలాగా ఫ్రై చేసేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎండుమిర్చిని వేయలేదు, ఎందుకంటే చల్లమిరపకాయలు వేసుకున్నాను కదా, అందుకనేసి ఎండుమిర్చిని వేయలేదు. మీకు కావాలి అనుకుంటే దాన్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో కరివేపాకు వేసేసి మీ దగ్గర ఇంగువ ఉంటే కనుక ఇంగువ కూడా యాడ్ చేసేసుకోండి. ఇంగువ అంటే కొంతమంది ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా, అందుకనేసి నేను ఇచ్చేయలేదు. ఇలా పోపు అంతా పప్పులో యాడ్ చేసేసుకుందాము. చల్లమిరపకాయలను కూడా పైనుంచి వేసేసుకుందాము. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా ఎంత యమ్మీగా ఉందో పప్పు. ఈ పప్పులో కొంచెం అన్నము, వడియాలు, బెండకాయ ఫ్రై, చల్లమిరపకాయ వేసుకొని తింటూ ఉంటే ఆహాహా. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.